ఒక రాజ్యంలో రాజు, మంత్రి దేశ పర్యటన చేస్తున్నారనమాట. రాజ్య పర్యటన చేస్తున్నారు. చేస్తున్నప్పుడు కొన్ని మాటలు రాజుగారి చెవున పడ్డాయి. ఏమంటే, ఒక వ్యక్తిని చూపించి, అతను చూసామంటే ఆ రోజు అన్నం దొరకదు ఎవరికి అని అందరూ కూడా అతని గురించి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే ఇది ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి మంత్రిని అడిగితే, నాకు తెలియదు రాజుగారు, ఇప్పుడే విన్నాను మీ దగ్గర ఈ మాట, మీ ముందే విన్నాను నేను. సర్లేండి 2 రోజులు చూద్దాం అన్నాడు. ఒకరోజు ఒకళ్ళు చెప్పుకున్నారు, 2 రోజులు ఇద్దరు చెప్పుకున్నారు, 3 రోజులు నలుగురు చెప్పుకున్నారు. తర్వాత ఆ రాజ్యాన్నంతా చెప్పుకోవడం మొదలెట్టారు. అతని మొహం చూడకూడదు, అతని మొహం చూడకూడదు, అతని మొహం చూస్తే అన్నం దొరకదని. సరే ఇదేంటో తెలుసుకుందామని చెప్పి రాజు ఏం చేశాడు, అతన్ని తన అంతఃపురానికి పిలుచుకున్నాడు. పిలుచుకుని అతని శయ్య పక్కనే, అంటే అతని మంచం పక్కనే అతనికి కూడా పక్కేసి, నువ్వు ఇక్కడే పడుకోవాలి ఈరోజు రాత్రికి అన్నాడు. సరే మహాప్రభు అన్నాడు ఆయన. పడుకున్న పొద్దున్నే లేచినమ్మటే అతని మొహం చూశాడు. చూసి సరే నువ్వు ఇంకా వెళ్ళు అని చెప్పి అతన్ని పంపించేసి ఇతను రాజు దర్బార్కి వచ్చాడు. రాజు దర్బార్లో ఆ రోజు చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. అవి మాట్లాడుతూ దర్బార్లో పరిష్కారం కాకుండా చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయి భోజనం చేసే సమయం దాటిపోయింది రాజుగారికి. దాటిపోయి ఇంకా ఆ రోజంతా అన్నం తినకుండా అయిపోయింది. అన్ని దర్బార్లు అన్ని పని ముగించుకుని ఇంటికి వచ్చేటప్పటికి అప్పుడు గుర్తొచ్చింది రాజుగారికి. అవును, ఈరోజు లేచినట్టే అబ్బాయి మొహం చూశాను కదా నేను, అందుకే నాకు ఈరోజు భోజనం లేకుండా అయిపోయింది అని చెప్పి గబగబా అతన్ని పిలిపించి, మంత్రిని పంపించి అతన్ని పిలిపించి, ఇతనికి మరణశిక్ష విధించండి, ఇటువంటి వాడు మా రాజ్యంలో ఉండకూడదు, ఇతన్ని ఎవరు చూస్తే వాళ్ళకి ఆహారం దొరకట్లేదు అని చెప్పాడు. చెప్పేటప్పటికి మంత్రి సైనికులు వచ్చి ఇతన్ని తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్తుంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే రాజుగారితో, నేను ఒకసారి మాట్లాడాలి మహాప్రభు, మీతో మాట్లాడాలన్నాడు. ఏం మాట్లాడాలో చెప్పు అని చెప్పాడు. చెప్తే దానికి అతను ఏం చెప్పాడంటే, మీరు నా మొహం చూస్తే మీకు ఆహారమే దొరకలేదు, నేను నిద్ర లేచినమంటే నేను మీ మొహాన్ని చూశాను, మరి నాకు మరణశిక్షే పడింది కదా మహాప్రభు, దీనికేమంటారు? లోకులు కాకులు మహాప్రభు, ఒకటి మాట్లాడితే దాన్ని 4 రకాలుగా ఈరోజు నలుగురు చెప్పుకుంటారు, రేపు 100 మంది చెప్పుకుంటారు. అంటే మన తప్పుని మన మీద వేసుకోకుండా ఎదుటోళ్ళ మీద వేసేస్తూ ఉంటాము. అలాగే మీరు ఈ దర్బార్లో ఈరోజు సమస్యల కారణంగా మీకు భోజనం తినడం కుదరలేదని ఆలోచిస్తున్నారు. ఈరోజు దర్బార్లో ఎన్ని సమస్యలను పరిష్కరించుంటారు మీరు, అది మంచే కదా, ఆ పరిష్కారం దొరికింది కదా, సంతోషంగానే ఇంటికి వచ్చారు కదా పరిష్కారాలు దొరికినాయి అని, అదెందుకు ఆలోచించరు రాజా అని చెప్పాడు. దానికి రాజు సిగ్గుతో తలదంచుకున్నాడు. నిజమే కదా, నన్నే కదా అతను పొద్దున్నే చూశాడు, అంటే నా మొహం చూస్తే అతనికి మరణశిక్షను విధించాలా అని ఆలోచించి గబగబా ఆ సింహాసనం మెట్లు దిగి వచ్చి అతనికి చేతులు పట్టుకుని క్షమాపణ అడిగాడు, నన్ను క్షమించండి అని. దానికి రాజా, నేను మిమ్మల్ని క్షమించే అంత గొప్పవాడిని కాదు, కానీ ఒకటి చెప్తాను వినండి, నమ్మకాలని నమ్మచ్చు, కానీ ఆ నమ్మకాలని మూఢనమ్మకాలుగా చేసుకోకూడదు. ఏది అనుకోకుండా ఏది జరుగుతాయి, కానీ కొన్ని సమస్యలు అనుకోకుండా వస్తాయే, కానీ అదే ఒకళ్ళకి వచ్చిన సమస్య అందరికీ రాదు. మాటతో మాట్లాడే పవర్ చాలా ఎక్కువ ఉంది. ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే దాన్ని 10 మంది వింటారు, 10 మంది 100 మందికి చెప్తారు. అంతేగాని రాజా, దాంట్లో నిజాయితీ తెలుసుకోండి. ఏదో నా మొహం చూస్తే భోజనం దొరకది అన్న మాట అని నాకు మరణశిక్ష విధించారనే ఉద్దేశంతో మిమ్మల్ని అడిగానే, కానీ మీరు చాలా ధర్మాత్ములు రాజా, ఇలాంటి మూఢనమ్మకాల్ని దేశంలో బహిష్కరించండి రాజా అని చెప్పి రాజుగారికి నమస్కరించి వెళ్ళిపోతుంటే అతన్ని వెనక్కి పిలిచి రాజుగారు ఆ వ్యక్తిని వరహాలు అతని చేతికిచ్చి సాగనింపాడనమాట. అది యుక్తితో ఏదైనా సాధించవచ్చు.